హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బూసీ క్రియేటర్. ఇప్పుడు మీకు మంచి వెరైటీ ఐటమ్, అంటే యూజ్ఫుల్ ఐటమ్, జీప్కి ఉపయోగించే యూజ్ఫుల్ ఐటమ్ లూమ్ లైజర్. ఇది ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి అన్న కథ మీకు చాలామంది తెలియదండి. అంతకుముందు నేను కూడాను ఈ లూమ్ లైజర్ గురించి నాకు సరిగ్గా అవగాహన కూడా లేదు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత దీని ఉపయోగం అన్నది తెలిసిందండి. అందుకనే ఇమీడియట్లీ నేను నా వెహికల్కి నేను ఫిట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ వెళ్తూ ఉంటాను, ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాను. ఇటువంటి ఫారెస్ట్లో తిరిగేటప్పుడు మనం వెళ్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ముందుకి ముందుకు వెళ్తున్నప్పుడు చెట్లు కొమ్మలు, ఇటువంటి పెద్ద పెద్ద గ్రాస్ అన్నీ వచ్చి జీప్ పైన గ్లాస్ డ్యామేజ్ చేయడానికి ఆస్కారం ఉందండి. తర్వాత జీప్ని కూడా డ్యామేజ్ చేయడానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా ఇది ఏం చేస్తుందంటే చెట్టు కొమ్మలు కానీ వేరే ఐటమ్స్ ఏ వచ్చినా కూడా ఇది కట్ చేసి దారి క్లియరెన్స్ ఇస్తుంది మనకి. దానికోసం ఇది మనం ఉపయోగిస్తాము. ఇది నేను ఎలా ఫిట్ చేసుకున్నాను, ఎక్కడిని తెప్పించుకున్నాను, ఎలా ఫిట్ చేసుకున్నాను అన్న విషయాన్ని మీకు ఈ వీడియోలోను చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ. ఈ లిమ్లైజర్ ఫిక్స్ చేసుకునే ముందండి వెహికల్కి మనం ప్లేస్ చూసుకోవాలండి. యాక్చువల్లీ నాకు లక్కీగా ఈ ఎల్ఈడి లైట్ బార్ ఫిక్స్ చేసాను కాబట్టి దీనికి లక్కీగా ఈ ప్యాటర్న్ ఇది దొరికిందండి. ఈ దీనికి దీనికి ఫిక్స్ చేసుకోవడం కోసం నేను 2 హోల్స్ పెట్టుకున్నాను. నేను లేకుంటే కనుక ఈ లైట్ బార్ది ఈ క్లాంప్ లేకపోతే కనుక ఈ సైడ్ హోల్ చేసుకొని ఇక్కడి నుంచి ఫిట్ చేసుకొని మళ్ళా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ హోల్స్ పెట్టుకుని ఫిక్స్ చేస్తారండి. అలా కాకుండా నాకు లక్కీగా ఈ క్లాంపులు ఇలా ఫిక్స్ చేసుకున్నానండి. నేను ఈ క్లాంపులు ఫిక్స్ చేసిన తర్వాత దీనికి నేను ఎలా ఫిట్ చేస్తాను అనేది నేను చూపిస్తాను. లేకుంటే మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. కాకపోతే ఏంటంటే ఈ బ్యానెట్ ఉంది కదా, ఈ బ్యానెట్కి తగ్గట్టుగా ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. నేను అలాగే ప్లాన్ చేసి ఈ క్లాంపులు తయారు చేయించుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ లిమ్లైజర్ ఇట్లా వస్తాయండి. 2 సైడ్స్కి 2 వస్తాయి అన్నమాట. ప్యాకింగ్లోను ఇట్లా వస్తాయి. డిజైన్లోను వీటి ప్రైస్ అది నేను ఏం చేశానంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, నేను చూసుకోండి. అమెజాన్లో అయితే దొరుకుతాయండి ఇవి. లిమ్లైజర్ బిగించుకోవడానికి ఇలా 2 రోప్స్ అండి ఇవి. తర్వాత ఈ రింగ్స్ ఒకటి, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అండి. ఇది రెండింటికి 2 ఉంటాయి. ఇది థ్రెడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఈ స్టీల్ థ్రెడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, దానికి లాక్ చేసుకోవడానికి అనమాట. అలాగే 4 బోల్ట్లు అండి. తర్వాత ఎల్లో క్లాంప్, ఇవి 2 సైజెస్ ఉంటాయి అన్నమాట. ఈ 2 సైజెస్ మనం ఉపయోగిస్తాం అన్నమాట. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని బిగించుకుందాం. వీళ్ళ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే థ్రెడ్ అడ్జస్ట్మెంట్ అండి. ఈ లాగ్ బోల్ట్ తీసుకొని
లాక్ చేసుకుంటాం. తర్వాత వైర్ తీసుకొచ్చి ఇది ఉంది కదండి, దీనికి ఈ క్లాంప్కి ఇలా ఫిక్స్ చేసుకుంటాం. ఇంతే, పెద్ద కష్టమైన పని కాదండి ఇది. ఇట్లా బిగించుకోవాలండి. ఈ థ్రెడ్ కనుక మనకు లూజ్ అనిపిస్తే కనుక ఇది టైట్ చేసుకోవాలండి. ఇది ఇట్లా టైట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ లూమినైజర్ ఎలా ఫిట్ చేసుకున్నానో చూశారు కదా. చిన్న చిన్న విషయాలకి మనం టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళవసరం లేదండి, మన హోమ్లోనే మనం ఫిట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అన్నది ప్రీవియస్ వీడియోలోనూ నేను చేసి చూపించాను మీకు. అలాగే ప్రతి వీడియో మీకు ఇట్లాగే హోమ్లో ఎలాగ మీరు ఫిట్ చేసుకోవాలి, ఏ ఐటమ్స్ ఎలా ఫిట్ చేసుకోవాలి, దాని ఉపయోగాలు ఏంటి అన్నీ మీకు విపులంగా వివరిస్తాను. నెక్స్ట్ ఏంటంటే, జీప్ క్యాంపింగ్స్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి విషయం తెలిసి ఉండాలండి. తెలుసుంటే కనుక అక్కడ వచ్చిన మన సమస్యని, ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుని బయటపడగలం. నేను ప్రతి విషయాన్ని తెలుసుకుని ఈ ఐటమ్స్ అన్నీ నేను నా సొంతంగా నేనే ఫిట్ చేసుకుని అవి ఎలా ఫిట్ చేసుకున్నాను అన్నది మీకు నేను ఈ వీడియోలోనూ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఈ లూమినైజర్ ఫిక్స్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది వెహికల్ యొక్క బాడీ ఫిట్నెస్, తర్వాత ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు వాటి ఉపయోగం అన్నది మీకు తెలుస్తుంది. సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాంపింగ్ స్టార్ట్ చేస్తానండి. అడ్వెంచర్స్ క్యాంపింగ్స్లోనూ మీకు చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేయండి. తర్వాత ఇంకో విషయం నేను చెప్పేది, మీరు మీ ప్యాషన్ని ఎప్పుడూ మర్చిపోవద్దండి. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఇచ్చాడు. ఆ ప్యాషన్ని మనం మర్చిపోయి ప్రవర్తించొద్దు. ఆ ప్యాషన్ని బయట పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. తర్వాత ఇంకో చిన్న విషయం అండి, ఈ వీడియోస్లోనూ నేను ప్రతి వీడియోను నా సొంత క్రియేషన్ అండి. నేను తెలుసుకున్నది, నాకున్న నాలెడ్జ్ పరిమితి ప్రకారం నాకు తెలిసిన విషయాలన్నీ మీకు నేను షేర్ చేసుకుంటాను. నేను లాస్ట్ టైం చేసిన వీడియో ఫుడ్ స్టెప్ గురించి నేను వీడియో చేశానండి. అది చాలామందికి ఉపయోగపడ్డది. చాలామంది నాకు మెసేజ్ పాస్ చేశారు. తర్వాత కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఆ సింపుల్ చిన్న విషయం అన్నది వాళ్ళకి తట్టలేదు, అది మేము చాలా బాగా ఉపయోగించుకుంటున్నామండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా సంతోషం అండి.
నేను నా ప్రయత్నంలోనూ ఏదైనా ఒక మంచి మీకు షేర్ చేసుకోవడం, అది మీకు ఉపయోగపడడం నేను చాలా సంతోషపడుతున్నాను. అవేర్నెస్ తీసుకురావడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.